హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎస్ ఛానల్ వార్త 4 రోజుల కార్యక్రమానికి స్వాగతం. ఓకే అండి, ఈరోజు మనం పెదరావూరులోని భవానీ గారి ఇంటికి వచ్చాం. ఇవాళ ఆవిడ చేయబోయే వంటకం ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మీరు చేయబోయే వంటకం గురించి మా ప్రేక్షకులకి. నా పేరు దుర్గా భవానీ అండి. నేను హౌస్ వైఫ్ని. నా పేరు మా వారి పేరు సుబ్బారావు గారు. మా పిల్లలిద్దరు, పాప 5th క్లాస్ చదువుతుంది, కే తనుశ్రీ. బాబు నిశాంత్ పాణి, వాడు 2nd క్లాస్ చదువుతున్నాడు. బాగా అలా చేస్తారు. నేను వచ్చి మల్టీగ్రీన్ దోశ చేద్దాం అనుకుంటున్నా ఈరోజు, కొబ్బరి చట్నీతో. ఓకే మేడం, ఒకసారి వంటకు కావాల్సిన పదార్థాలు చెప్తారా? సో తప్పకుండా చెప్తాను. వీటికి కావాల్సింది రాగులు, సజ్జలు, జొన్నలు. అయితే అవి మామూలుగా మార్కెట్ నుంచి తెచ్చుకొని వాడుకుంటమే కాకుండా అవి కాస్త ఒక 4 days ముందు, చిన్న ప్రాసెస్ ఏం లేదు, కాస్త 7 hours నానబెట్టి నెక్స్ట్ డే అవి తడిగుడ్లో అంటే వాటర్ అంతా తీసేసి ఒక క్లాత్లో మూట కట్టేసి ఉంచామనుకోండి, అంటే తడి లేకుండా కంప్లీట్గా. అవి మొక్కలు వస్తాయి కదా, అవి మొక్కలు కంప్లీట్ కాస్త 1 day, నెక్స్ట్ ఒక ½ day అలా ఉంచామంటే ఎక్కువ మొలకలు వస్తాయి. అవి వచ్చి తర్వాత ఓపెన్ చేసి మనం ఆరబెట్టేసుకోవచ్చు. ఎండలైనా నో ప్రాబ్లం, అంటే నిల్వ ఉంటాయి. అవి నిల్వ ఉంటాయి. తర్వాత 1 glasses ఇవి గ్రీన్స్, మల్టీగ్రీన్స్. తర్వాత వచ్చి మినప్పప్పు 1 glass, 2 కలిపి నానపెట్టుకొని, అది కూడా ఈ మొలకలు ఎక్కువ నాని కదా, ఎక్కువ టైం అవసరం లేదు, ఒక 5 hours చాలు. ఇవి రాగులు, సజ్జలు, జొన్నలు మాత్రమే. ఈ మినపగుళ్ళు ఎక్కువ నానబెట్టద్దు, అవి వాటి పట్టుతో పోతుందంట. ఒక 1/2 hour చాలు. ఇవి కంప్లీట్గా చక్కగా నానబెట్టుకొని, మెంతులు 1 spoon వేసుకొని, ఎక్కువ వద్దు, బోన్ ఎక్కువ వస్తుంది, నానబెట్టుకొని చక్కగా దోశలు వేసుకొని చట్నీతో తినండి. నేను చూపిస్తాను. ఓకే మేడం, ఇప్పుడు మీరు ఇది మిక్సీ వేసారా లేదా గ్రైండర్లో వేసారా? నేనైతే గ్రైండర్లో వేసాను. మిక్సీ వేస్తే ఇంత జిగురుగా ఇట్లా రాదు. గ్రైండర్ అయితేనే బాగుంటుంది. ఇంకే రుబ్బుకోవచ్చు, మన రోట్లో కూడా రుబ్బుకోవచ్చు. రుబ్బుకోపోయినా గ్రైండర్ వేసుకొని, గ్రైండర్ అయితేనే బాగుంటుంది. నేనైతే అదే అనుకుంటాను. మిక్సీ అయితే అంత ఇదిగా రాదు. సో గ్రైండర్ అయితే బాగుంటుంది. నేను గ్రైండర్ వేసాను. ఓకే మేడం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. నేను ఫస్ట్ స్టవ్ వెలిగిస్తున్నాను. పాన్ పెట్టాను. కొద్దిగా హైలోనే పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఆయిల్ చెప్తాను కానీ ఎక్కువ వాడద్దు. ఆనియన్ కొద్దిగా టచ్ కోసం వేస్తున్నాను. ఎక్కువ ఉడికిన వాటిలో ఆనియన్స్ వాడకూడదని చెప్తున్నారు. సో అందరూ ఇష్టపడుతున్నారు కాబట్టి నేను ఆనియన్ వాడుతాను. పైన దోశ మీద కాస్త టచింగ్ కోసం, అంతే. ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు. ఇవి సన్న పీసులు కట్ చేసుకుందాం. అంటే పెనం వెయిట్గా ఉంది. ఉడికేలోపు ఆనియన్ కట్ చేయబోతున్నాను. ఓకే మేడం, పెనం వేడైనట్టుంది, దోశ అయింది. అయితే మీరు గమనించట్లేదు, ఎక్కువ నేను అయితే ఆయిల్ వేయలేదు. నాన్ స్టిక్కే కదా, ఎక్కువ అవసరం లేదు. ఒక గరిటె తీసి గరిటె నిండుగా తీసుకొని
ఓకే మేడం, మీరు ఇప్పుడు ఈ వంట ఎక్కడ నేర్చుకున్నారు? నేను మా మదర్ దగ్గరే నేర్చుకున్నాను. మా మదర్ నేర్పిస్తారు. ఊరి నుంచి విజయవాడలో ఉంటారు, సో వచ్చారు. మరి మా మదర్ని మా అత్తగారిని పరిచయం చేయమంటారా? మామూలుగా మనం అయితే మినపట్టు పెసరట్టు అట్లా టేస్ట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ దోశ తినడం వల్ల ఉపయోగాలు ఏంటి? చాలా ఉపయోగాలు ఉన్నాయండి. పెసరట్టు తినొచ్చు, మినపట్టు తినొచ్చు. అయితే మినపట్టులో ఇప్పుడు రైస్ ఎక్కువ వాడతాం కదా మనం ఫస్ట్ నుంచి కూడా. ఆ ఒక్క రైస్ని అవాయిడ్ చేయడానికి మాత్రమే ఈ సద్దులు, జొన్నలు, రాగులు అనమాట. కంప్లీట్గా మనం కొంచెం 1 స్పూను 2 స్పూన్లు వేసుకుని జావ కాస్త తాగితేనే మంచిది అన్నప్పుడు ఇవి వచ్చి 1 గ్లాసు 2 గ్లాసెస్ పడుతుంది. అంత గ్లాసు ఇంగ్రీడియంట్స్ తిన్నామంటే ఎంత గ్రేటో చూడండి. ఎన్ని విటమిన్స్ వెళ్తాయి, ఎంత హెల్తీగా ఉంటుంది. నేనైతే ఇక 15 ఇయర్స్ నుంచి తింటున్నాను. ఇబ్బంది ఫీవర్ కానీ తలనొప్పి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. టిఫిన్ అయితే హ్యాపీగా తినేయచ్చు. గ్యాస్ ట్రబుల్ ఉండదు, అజీర్తి అట్లా ఏమి ఉండదు, ఓవరు కొవ్వు రావటం అట్లా ఏమి ఉండదు. ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. ఫుల్ కంప్లీట్ సంపూర్ణమైన మంచి ఆహారం. దీని ఎందుకంటే మంచి మీనింగ్ ఏమి ఉండదు చెప్పడానికి. వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు ఈ తీసుకోవచ్చు. ఇది పూరులు, గారెలు అవి తినకండి, ఆయిల్ ఫుడ్వి. ఓకే మేడం, మీరు ఎస్ ఛానల్ వాళ్ళని ఎలా కాంటాక్ట్ అయ్యారు? నేను తెనాలి రుచులు చూస్తున్నానండి. నాకు ఇంట్రెస్ట్ అనమాట రెసిపీస్ అంటే. అందుకోసమని మన తెనాలి రుచులు చూస్తానంటే యూట్యూబ్లో ఏంటి ఎన్ని ఛానల్స్లో వస్తున్నాయి. సో మన ఛానల్లో ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కాబట్టి తెనాలి రుచులు ఫాలో అవుతున్నాను. నేను కాంటాక్ట్ అయ్యి ఇట్లా చేద్దామని చెప్పి, నాకు తెలిసింది నేను చెప్పాలి కదా అని చెప్పి నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను. నేను ఈ రెసిపీ చేశాను. అంటే ఎలా మేడం, ఫోన్ చేసిన వెంటనే వచ్చారా లేదంటే? ఫోన్ చేసిన వెంటనే ఓకే మ్యామ్ చేద్దాము, మంచి రెసిపీ అని చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. వెంటనే వచ్చారు, చేస్తున్నాం అన్నమాట. ఇది వచ్చి పేపర్ దోశలా వచ్చింది. మా వాడికైతే ఇలాగే కావాలి. నేను వచ్చి ఇంటర్ చేశానండి. ఓకే మేడం, మీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే చాలా ఉన్నాయి, కానీ ఏది చేయను అనమాట. జాబ్ హోల్డర్. ఏం జాబ్ చేస్తారు మేడం? నేను వచ్చి జాబ్ చేయను కానీ బిజినెస్ చేస్తాను. ఇది వచ్చి దోమలు రాకుండా అల్యూమినియం మెస్టోర్స్ చేస్తూ ఉంటాము. అవి మెస్టోర్లు చేస్తూ ఉంటాము, నేను మా వారు చేస్తూ ఉంటాము. అది మీకు కనుక మెస్టోర్లు చేయించుకునే ఉద్దేశం ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. నెంబరు 8332918527 9963018527. రీజనబుల్గా రేట్స్ ఉంటాయి. అంటే ఓన్గా మేము తయారు చేయడం కాబట్టి రేట్స్లో కానీ క్వాలిటీలో కానీ ఎటువంటి తేడా ఉండదు. మీ స్టోర్లు కావాలంటే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఐఎమ్ హ్యాపీ. ఇంకో దోశ కూడా రెడీ అయిపోయింది మేడం. ఓకే మేడం, మీరు ప్రతి వీక్ తెనాలి రుచులు కార్యక్రమం ఫాలో అవుతూ ఉంటారా? ఫాలో అవుతానండి, తప్పకుండా. నాకు చాలా ఇష్టం. అయితే మనం ఇప్పుడు ఈ మాత్రం మన విషయం తెలియజేయాలంటే హైదరాబాద్ అట్లా లాంగ్ అట్లా వెళ్ళాలి. సో అలా ఏం లేకుండా మనకు దగ్గరలో ఎస్ ఛానల్ వాళ్ళు ఫాస్ట్గా వచ్చి నా చేత రెసిపీస్ చేపిస్తున్నారు. సో హ్యాపీ. ఎస్ డైమండ్లో ఓల్డ్ మూవీస్ చూస్తూ ఉంటాను. ఎస్ మూవీస్లో న్యూస్ పిక్చర్స్ వస్తూ ఉంటాయి, అవి మాకు చాలా ఇష్టం. నేను హాలిడేస్ అప్పుడు అదే వర్క్ లేనప్పుడు ఇంటి దగ్గర ఉంటే మాత్రం 3 అవర్స్కి అంటే ఆఫ్టర్నూన్ టైం 2 o'clockకి ఖచ్చితంగా మూవీ భలే కొత్త మూవీస్ వస్తాయి, నాకు చాలా ఇష్టం. అవి చూస్తాను. తర్వాత ఎస్ ఛానల్లో మూవీ మ్యూజిక్ ఉంది కదా, ఆ సాంగ్స్ వింటాను. తెనాలి రుచులు చూస్తాను. న్యూస్ కంపల్సరీ వింటాము, అవి మన న్యూస్ కాబట్టి. సో నాకు ఎస్ ఛానల్ అంటే చాలా ఇష్టం. మన ఛానల్స్ని నేను ఫాలో అవుతుంటాను.
ఓకే అండి, ఇప్పుడు మనం వంటలు చేయాలంటే ఎక్కడికెక్కడికో వెళ్ళి చేయాల్సి వచ్చేది. మీరు కాల్ చేసిన వెంటనే ఎస్ ఛానల్ వారు మీ దగ్గరికే వచ్చి వంటలు చేయిస్తున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇప్పుడు మనలో ఉన్న టాలెంట్ అంటే మనకు తెలిసిన రెసిపీస్ మనకి తెలిసిన టాలెంట్ చూపించాలంటే హైదరాబాద్ అని అట్లా లాంగ్ జర్నీస్, అంత లాంగ్ జర్నీస్ చేయలేము. మన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకెళ్ళి ప్యాక్ తీసుకెళ్ళి ఎక్కడో అంత రిస్క్, మనమే తీసుకెళ్ళాలి. అవన్నీ మనం తీసుకెళ్ళి అక్కడ అవన్నీ చేయలేము. మన ఇంట్లో అంత దూరం పంపించి అసలు అంత దూరం అనేది అది అయ్యే పని కాదు. సో ఇక్కడ మన లోకల్లోని మన వాళ్ళు అక్కడైతే మనమే వెళ్ళాలి అదర్ ఛానల్స్లో. అయితే ఇక్కడైతే మన ఇంటికి వచ్చి జస్ట్ ఫ్రెండ్స్ కొలీగ్స్ చుట్టాలు చక్కగా హెల్ప్గా చేస్తున్నారంటే నేనైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ప్రోగ్రామ్ సూపర్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. చూసారు కదండి, మీరు కూడా తినాలి రుచులు కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మా టీమే మీ ఇంటికి వచ్చి మీతో ప్రోగ్రామ్ చేయిస్తాం. ఓకే మేడం, ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీ అత్తగారిని అమ్మగారిని పరిచయం చేస్తానన్నారు కదా, ఒకసారి పరిచయం చేస్తారా? అవునండి, మా మదర్ లక్ష్మి గారు, మా అత్తగారు సీతమ్మ. మా అత్తగారు హెల్ప్ చేస్తూ ఉంటారు బాగా. మదర్ ఏమో మనవాళ్ళని చూసుకోవడం విజయవాడ నుంచి వచ్చారు. వీళ్ళిద్దరిలో మీరు ఈ వంటకం ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? నేను మదర్ దగ్గర నేర్చుకున్నాను, అమ్మ దగ్గరే నేర్చుకున్నా. మా అత్తగారి దగ్గర 2-3 కర్రీస్ ఉన్నాయి, అవి నేర్చుకున్నాను. అవి బాగుంటాయి. ఇక్కడ పెదరావులోనే చూశాను, అసలు ఎక్కడ చూడలేదు. అవి నెక్స్ట్ మీకు పరిచయం చేస్తాను. ఓకే అండి, తప్పకుండా. ఓకే మేడం, మనం బయట మామూలుగా మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా ఇట్లా రాగి జావా అట్లా ఇవ్వడం చూస్తాము. ఇది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే దోశ కదా, ఎట్లా ఉంటుంది? రాగి జావా అనేది కొద్దిగా పెద్ద ఏజ్ అయిపోయిన వాళ్ళకి, చిన్న పిల్లలకి ఏంటంటే స్మూత్గా వెళ్ళడానికి మాత్రమే రాగి జావా. ఇక మీలా యంగ్స్టర్స్కి కానీ కొద్దిగా మాలాగా పెద్దవాళ్ళు మనం నమ్మలగలిగి వాళ్ళకైతే దోశ కంప్లీట్. వాళ్ళకేంటంటే అరుగుదల తక్కువగా ఉంటుంది. ఇది చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి. అది కొద్దిగా షుగరు అవి ఉన్న వాళ్ళకి కూడా అవి కొద్దిగా ఆరోగ్య సమస్యల వల్ల ఎక్కువ హెవీ ఫుడ్ తీసుకోకూడదు అంటారు. అందువల్ల వాళ్ళకి రాగి జావ ఇచ్చేస్తారు. సో ఈ దోశ అనుకోండి ఫుల్ హెవీ ఫుడ్ అనమాట. ఆరోగ్యంగానే ఉంటుంది, లైట్ ఫుడ్. దీనివల్ల కొవ్వు కానీ ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. కంప్లీట్గా 4-5 ఫుడ్ తినేసేసామంటే మనకు ఫుల్ విటమిన్స్ వచ్చేస్తాయి. రాగి జావ అనేది 1 స్పూను 2 స్పూన్లు వేస్తే ఇంత 2-3 గ్లాసెస్ వచ్చేస్తుంది. అది చిన్న పిల్లలకి, ఏజ్ అయిపోయిన కొద్ది పెద్దవాళ్ళకి మాత్రమే, అరుగుదల శక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే. అదే కదా అని చెప్పి మనం కూడా తీసుకోకూడదు, దానివల్ల నో యూజ్ అనమాట. అందుకని ఇవి మనం ఈ దోశలు ఈ విధంగా తీసుకోవడానికి టిఫిన్ కింద తీసుకోవాలన్నమాట. మినప దోశలు, ఇడ్లీ కూడా తగ్గించేసేయండి. షుగర్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి ఇడ్లీ అస్సలు తినకూడదంట. రవ్వ అనేది అది వైట్ అనేది అసలు తినకూడదని చెప్తున్నారు. ఇది ఇడ్లీ పిండిగా కూడా యూజ్ చేసుకోవచ్చు, చెప్పడం మర్చిపోయాను. ఇది ఇంత చిక్కగా ఉంది కదా, ఇడ్లీ లాగా కూడా వేసేసుకోవచ్చు. మామూలుగా ఇడ్లీ లాగా వేసేసుకొని ఇడ్లీలాగా కూడా వేసేసుకోవచ్చు. వేసుకొని ఒక 2-3 తినేసేయచ్చు. పెద్దవాళ్ళు కూడా తినేసేయచ్చు. రాగి జావ అనేది చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి మాత్రమే. అది కొంచెం ఫుడ్ కాబట్టి వాళ్ళకి సరిపోతుంది. మనకు కాస్త వర్క్ చేసుకొని మీలా చదువుకునే వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ కావాలి కాబట్టి ఇవి మనం ఇట్లా తీసుకోవాలి. అవును. ఇందులో ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాలకూర, తోటకూర మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు. కానీ అంత హెవీ ఎర్లీ మార్నింగ్ తినలేము, అందుకని లైట్గా తీసుకోండి, బాగుంటుంది. ఇంకా అండి మన తెలిసిన విషయాలే కానీ మళ్ళీ చెప్పుకుంటే ఏంటంటే రిపీట్ చేయటం వల్ల మనం ఒకరికి 2 సార్లు ఎక్కువ సార్లు మాట్లాడుకుంటున్నాం అనుకోండి, దానివల్ల ప్రయోజనాలు ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి. మన అనవసరం విషయాలు కాకుండా ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడం వల్ల మంచిదే. చక్కగా కరివేపాకు హెయిర్ లాస్ కంప్లీట్గా ఉంటుంది కదా, హెయిర్ లాస్ ఎక్కువ ఉంటుంది. అందుకోసం కరివేపాకు, కంటి సమస్యలు ఎక్కువ ఉన్నాయి కదా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నాయి కదా. వచ్చి మీరు కరివేపాకు కంప్లీట్గా కరివేపాకు వచ్చి మునగాకు వచ్చి మనం అసలు పట్టించుకోము. మా పెదరావుల్లో అయితే ఇంటికో మునగ చెట్టు, కరివేపాకు చెట్టు ఉంటుంది.
ఇప్పుడు ఎవరు వాడట్లేదు కదా. వాడట్లేదు. అది కాస్త కొమ్మలు ఎక్కువైతే ఎరగొట్టి పడేస్తున్నారు, కానీ అది ఔషధ గుణాలు ఉన్న సంజీవిని చెట్లు అవి. అవి మా పెద్దవాళ్ళు మాకు చెప్పడం వల్ల నాకు తెలిసింది, నేను మీకు చెప్తున్నాను. ఒక్క విషయం కూడా అవాయిడ్ చేయొద్దు. చక్కగా అవి కరివేపాకు ఆకులాగా కాకుండా సన్నగా సిజర్ ఉంటుంది కదా, దాంతో సన్నగా కట్ చేస్తే ఇలా మోల్డ్ చేసేసి ఇలా కట్ చేసుకుంటే అసలు తెలియదు, లీవ్స్ చక్కగా సన్నగా కట్ అయిపోతాయి. మామూలుగా మనం విడిగా వేస్తే ఏంటంటే కరివేపాకు అని చెప్పి తీసి పక్కన పెట్టేస్తాం. అవును, అవి సన్నగా కట్ చేసి కనుక మనం వేసుకున్నామంటే అసలు కలిసిపోతుంది, తెలియదు. ఎంత అవాయిడ్ చేసేవాళ్ళు చక్కగా పిల్లలు కూడా తినేసేస్తారు. అలా సన్నగా కట్ చేసేసి సేమియా పీసులు లాగా ఉంటాయి, సన్నగా కలిసిపోతే చక్కగా తినండి, అలా వాడండి. ఇవి వచ్చి మునగాకు వచ్చి అవి అసలు పప్పులో వేసిన కూరలో వేసినా మనం అనుకుంటాం కానీ కనిపించవు. అవి కనిపించవు, చక్కగా ఈజీగా మగ్గిపోతాయి. అవి చూడటానికి ఏమో ఇలా రెబ్బల్లాగా ఆకుల్లా కనిపిస్తాయి, కానీ మునగాకు చాలా సింపుల్ గా వంటలో కలిసిపోతుంది అనమాట. కరివేపాకు అంటే ఈజీగా కలిసిపోయిద్ది. అందుకే ప్రతి వంటలో ప్రతి తాలింపులో కంప్లీట్ ఎక్కువ దూసేయండి, నో ప్రాబ్లం. అసలు ఏం మనకి అంటే చాలా మంది ఇష్టపడరు కదా. అవును, ఇష్టపడరు. అవి ఇష్టపడకపోవటం అంటే అది మన తెలుస్తుంది కదా. అది కూడా వీటికి మళ్ళీ తోటకూరలాగా ఎక్కడో పండించి తీసుకొచ్చామనుకోండి, ఇది చాలా వాల్యుబుల్ అనమాట అని చెప్పి అవి కూడా వాడతాం. అట్లా ఉంటుంది. అయితే చక్కగా తీసుకొచ్చుకొని మనం అవి ఎక్కువే వాడండి, నో ప్రాబ్లం. ఎక్కువ దోశలు వేసి గుప్పుడు వాడేసేసేయండి, హెల్దీగా ఉంటాము. కళ్ళు ఏంటి, హెయిర్, టీత్, స్కిన్ అన్నీ బాగుంటాయి. ఎముకలు అంటే బోన్స్ చక్కగా హెల్దీగా ఉంటాయి. చిన్న విషయాన్ని ఎక్కువ టైం తీసుకొని పట్టించుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే మేడం, ఇప్పుడు ఈ దోశల్లోకి సైడ్ డిష్ ఏముంది? కొబ్బరి చట్నీ చేద్దామండి. పల్లీలు, చట్నీ పప్పు, పచ్చి కొబ్బరితో చట్నీ చేద్దాం. టమాటా చట్నీ అవి కాకుండా చట్నీతో ఎక్కువ ఆయిల్ ఏం లేకుండా ఈ మూడు కలిపి అన్ని పచ్చివే అనమాట. పచ్చివి అంటే వేరుశనగ గుళ్ళు ఆయిల్లో కాకుండా డ్రైగా ఫ్రై చేసి చట్నీ పప్పు. ఎక్కువ ఇందులో జీలకర్ర, వెల్లుల్లిపాయ ఏమి వద్దు. 3 తీసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా కంప్లీట్గా సరిపడా వేసుకోవద్దు, కొంచెం ఎక్కువ సాల్ట్ వాడకూడదు కదా, అందుకోసం ఒక్క పచ్చిమిర్చి వేసి ఈ 3 మిక్సీ పట్టి చక్కగా తాలింపు వేస్తే మంచి టేస్టీ చట్నీ వస్తుంది. అయితే మీరు చట్నీలో కానీ నా ఒక్క చిన్న సజెషన్ ఏంటంటే, మన వాళ్ళకి దయచేసి ఉప్పు మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చెయ్యమని పెద్దవాళ్ళు చెప్తున్నారు. మనం చేయలేం కాబట్టి నాలుగుతో చూసి టేస్ట్ చేసేది చెయ్యొద్దు. నేనైతే కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను. సాల్ట్ కొంచెం ఊరికే అట్లా వేయండి అంతే. తాలింపు వేయటం కూడా ఆయిల్ ఉన్న టచింగ్ అట్లా కొంచెం ఆయిల్తో తాలింపు వేసుకోండి. ఆయిల్ అవాయిడ్ చేసేయండి, సాల్ట్ అవాయిడ్ చేసేయండి. నేను మా ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా అదే చెప్తాను. నాకు ఇష్టం వచ్చి చెప్పడం. నేను ఇంట్లో కూడా అలాగే చేస్తాను. ఇంట్లో వాళ్ళకి నచ్చదు, మా వారికి మా పిల్లలకి అలవాటు అయిపోయింది. మా అత్తగారికి అయితే కొద్దిగా నచ్చదు. సో అయినా మాలాగానే ఇంకా తను ఫాలో అయిపోతుంది. చక్క ఈ 3 కలిపి మిక్సీ పట్టి చక్క మీకు చట్నీ తాలింపు వేసి చూపిస్తాను. ఇలా చేయటం వల్ల కూడా మా పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఇవి మంటగాను అట్లా ఆయిల్గా ఏమి ఉండదు కదా, చక్క చట్నీ ఎక్కువ వేసుకు తింటారు. టమాటా చట్నీ అవన్నీ అయితే కాస్త ఘాటుగా ఉంటాయి. వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర అవి ఘాటు వల్ల కాస్త తినలేకపోతారు. ఇవైతే ఫుల్గా మంచి హెల్దీ ఫుడ్ కాబట్టి అవును ఉండదు, ఇంకా ఎక్కువ వేసుకుని తింటారు. చాలా అసలు రోజు మొత్తం మీద ఒక దోశ ఈ చట్నీ వేసి తింటే చాలు. నాకు తెలిసి నాకు చాలా ఇష్టం. ఇట్లా చేసుకొని తినండి, అందరూ హెల్దీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. దోశ రెడీ చేసేసాను కదా, ఇప్పుడు చట్నీ కూడా రెడీ చేసుకొచ్చాను. చట్నీ కూడా రెడీ చేశాను. మిక్సీ పట్టారా? మిక్సీ పట్టేసాను. ఇవి వచ్చి కొద్ది లైట్గా తాలింపు వేసుకున్నాం. తాలింపు వేసుకున్నాను. కొంచెం ఆయిల్ అని చెప్పా కదా, కొంచెం ఆయిలే వేసుకుంటున్నాను. మరి హెవీగా లేకుండా కొంచెం అసలు లేదు అనుకుంటా. అయితే దీనిలో వెన్న ఉంటుంది కదా, మనం
నెయ్యికి ముందు వెన్న ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. ఇంట్లో ఉంటుంది, ఆయిల్ కి బదులు వెన్న యూజ్ చేసుకో. అదే చెయ్యాలి, నేను అదే చేస్తాను. కానీ ప్రజెంట్ లేదు, నేను నెయ్యి కాసేసాము, అందువల్ల లేదు. అవి కాస్త వీటెక్కిన తర్వాత లైట్గా నేను చెప్పినట్టుగానే ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయండి. కరివేపాకు అవన్నీ. నూనె వీటెక్కుతుంది. కొంచెం సిమ్లో పెడదాం. సిమ్లో. ఇప్పుడు కాస్త మంట ఎక్కువైంది, కానీ ఇంత వీట్ రాకూడదండి. ఇంత వీట్ రాకూడదు. సిమ్లోనే ఉండి తాలింపు అనేది వేగాలి. ఇంత హెవీగా ఉంటే ఏంటంటే జీలకర్ర అవి మంచిది కదా, వాటిలో ఉన్న ప్రయోజనాలు మాడిపోతాయి అన్నమాట. అవి మంచిది కాదు. ఓకే, ఇప్పుడు ఈ తాలింపు ఎట్లా మేడం? ఎప్పుడు వేసేలాగానే వేసారా, లేదంటే కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఏమైనా యాడ్ చేశారా? ఎప్పుడు వేసేలాగానే వేసానండి. మామూలుగా ఆవాలు, జీలకర్ర అవి ఇంట్లో మనం వాడుకుంటాం కదా, అవే వేసాను. కరివేపాకు నేను చెప్పినట్టు మునగాకు వాడాను. ఇట్లా మిక్సీ పెట్టింది ఉంది కదా, అవి వేసి ఇప్పుడు ఆ తాలింపులో చట్నీ వేసేసి ఇంత చిక్కగా మరీ చిక్కగా కాకుండా కొంచెం పల్చగా అవును. నేను సాల్ట్ కూడా చాలా తక్కువ వేసానండి. మీకు తగ్గి మీరు టేస్ట్ చూసి చెప్పండి. సాల్ట్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఓకే అండి, చట్నీ రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేస్తున్నాను. మీరు ఎలా ఉందో చూసి చెప్పాలి. ఇందులో ఆనియన్ అన్ని వేసాం కదా, క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. మా వాడైతే ఇవి పిజ్జా అంటాడు. ఆనియన్స్ క్యారెట్ తురుము. ఓకే, మనం తినాలి అనుకుంటే లైట్ గా ఆనియన్స్, క్యారెట్ తురుము ఏదైనా వేసుకోవచ్చు. అవును, అవి కలర్ఫుల్ గా ఉంటుంది కదా, పిల్లలు ఇష్టపడతారు. ఒకసారి టేస్ట్ చేయాలి. తప్పకుండా మేడం. చూసారు కదండి, వేడి వేడి మల్టీగ్రీన్ దోశ రెడీ అయింది. ఇప్పుడు టేస్ట్ చూసి ఎట్లా ఉందో చెప్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మేడం. ఎప్పుడు మినపట్లు, పెసరట్లు అట్లా టేస్ట్ చేస్తూ ఉంటాంలే, కానీ ఇట్లా ఈ డిష్ టేస్ట్ చేయడం ఫస్ట్ టైం. చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. అయితే ఇవి ఏదో మార్కెట్లో కొనుక్కొచ్చి తీసుకొచ్చి వేసినవే కాదు, మొలకెత్తిచ్చాను. మొలకెత్తిచ్చి చేసినవి. చాలా వాల్యుబుల్ టిఫిన్ అనమాట అది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చూసారు కదండి, ఈ మల్టీగ్రీన్ దోశకు కావాల్సిన పదార్థాలు మరొకసారి చూద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎస్ ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలండి. చాలా చాలా థ్యాంక్స్. చూసారు కదండి, ఇది ఇవాళ తెనాలి రుచులు కార్యక్రమం. మళ్ళీ వచ్చే వారం సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్తే.